హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఈవినింగ్ మీకు వెంకటేశ్వర స్వామి గుడి గురించి డీటెయిల్స్ పెడతానని చెప్పాను కదా. సో అదే వీడియో అండి ఇది. నేను ఉండేది ఫేజ్ 1 డిమార్ట్ దగ్గర. మేము ఒక ఆటో బుక్ చేసుకున్నాము. ఇక్కడ నుంచి 9 కిలోమీటర్స్ వస్తుంది ఆ టెంపుల్ అనేది. సో ఆ టెంపుల్కి పోయే రూట్ నేను చూపిస్తున్నాను. ఫస్ట్ వాకడ్కి వెళ్ళాలి. వాకడ్ నుంచి మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళే రూట్ చూపిస్తాను. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందంటే చూడండి. సాటర్డే సండే మిగతా రోజుల కంటే కూడా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందన్నమాట. సో మేము ఈవినింగ్ 5:30కి అలా వెళ్ళామన్నమాట. మీరు కొంచెం అంటే ఫేజ్ 3 ఫేజ్ 2లో ఉండే వాళ్ళైతే కొంచెం ఎర్లీగా బయలుదేరండి. ఎందుకు అంటే 6కి అక్కడ సేవ ఉంటుంది అనమాట. మీరు అక్కడ సేవ చూసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఉండే వాళ్ళు ఫేజ్ 1లో ఉండే వాళ్ళైతే మీరు 5:30కి అలా బయలుదేరారంటే కరెక్ట్ సేవకు రీచ్ అయిపోతారనమాట. సో అదనమాట మ్యాటర్. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది ట్రాఫిక్ అనమాట. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్ ఉందన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక క్రేన్ కనిపిస్తుంది. ఇక్కడ ఇల్లు కట్టడానికి దీన్ని ఉపయోగిస్తారంట. మన సైడ్ అయితే నేను ఇలాంటివి ఏం చూడలేదన్నమాట. సో అది మా హస్బెండ్ ఏమన్నారంటే అవి సిమెంట్ ప్లస్ ఇసుక ఇటుకలు అట్లాంటివి పైకి తేవడానికి యూజ్ చేస్తారా క్రేన్ని అని చెప్పారు. నేనైతే ఆ యూజ్ చేయడం ఎక్కడ చూడలేదు మన సైడ్ అయితే. సో ఇది మెట్రో అండి. ప్రజెంట్ ఇది మెట్రో నిర్మిస్తున్నారనమాట, కడుతున్నారు. నాకు తెలిసి ఒక 3 to 6 monthsలో ఓపెన్ అయిపోతుంది. మనం ఇక్కడ మెట్రోలో వెళ్ళే వీడియోస్ కూడా చేద్దాము. ఇది రైల్వే స్టేషన్కి కనెక్ట్ అవుతుందన్నమాట. ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్కి బస్సు ఉంది. అది కూడా ఒక పర్టికులర్ టైమ్స్లో ఉంటుంది. దాదాపు 1.5 hour నుంచి 2 hours 2.5 hours పడుతుందన్నమాట. ట్రాఫిక్ని బేస్ అయి ఉంటుందన్నమాట అది. సో ఇక్కడ నేను వీడియో తీస్తున్నాను. ఎట్లా ఉంటుంది ఏంటి మీకు ఇది పూణే ముంబై హైవే అనమాట. ఇప్పుడు మేము ట్రావెల్ చేస్తున్నది పూణే ముంబై హైవే. మేము ముంబైకి ఆపోజిట్లో సిటీ లోపలికి వచ్చే దారిలో ఉందన్నమాట ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది. సో మీరు చూస్తే ఇక్కడ తెలుస్తుంది ఎంత ట్రాఫిక్ ఉంది ఏంటి అనేది. ఓకేనా. మీకు అన్నీ అంటే మేముండే మెయిన్ ఏరియాలోనూ మంచిగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. సో అందుకోసమని ఇవన్నీ చూపిస్తున్నాను అంతే. మీకు చూడండి అసలుకి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి ఒక కన్క్లూజన్ కోసం మీకు ఇవన్నీ చూపిస్తున్నాను అనమాట. చూడండి ఇక్కడ బిల్డింగ్స్ చూపిస్తాను. ఒక్కొక్కటి ఎన్నెన్ని ఫ్లోర్లు ఉన్నాయి ఏంటంటే మీరే చూడండి. ఇవన్నీ చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమో కామెంట్లు చేయండి. తర్వాత మీకు ఇంకా ఇక్కడ తెలుగు వాళ్ళ గుళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు నాకు సపోర్ట్ చేస్తేనే నేను మీకు అవన్నీ చూపించగలను. నెక్స్ట్ మీకు ఎలాంటి గుడి కావాలి ఏంటి అనేది నాకు కామెంట్ చేస్తే నేను మీకు చూపిస్తాను. ఈ టెంపుల్ వచ్చేసి బస్సు ఉందండి ఈ టెంపుల్కి. బట్ మనం ఇక్కడ నేనుంటున్న ఏరియా నుంచి సగం దారి వరకు మాత్రమే ఉంటుందన్నమాట. నాన్గావ్ అనేది ఒకటి వస్తుంది. నాన్గావ్ కాత్రాజ్ బస్ ఎక్కాలి. 43A అనే బస్ ఎక్కితే మనకి ఒక గ్రామం వస్తుందన్నమాట. సుస్ గ్రామము సాస్ గ్రామం అనేది 2 ఉంటాయి అనమాట. అక్కడ వస్తుంది. అక్కడ మీకు పైకి ఎక్కుతుంది కదా హైవే, అక్కడ ఉంటుంది అనమాట బస్సు. సో అక్కడ మనం దిగి మళ్ళీ అక్కడ నుంచి ఆటో అన్నా లేదంటే ఇంకో బస్సు ఏదైనా తీసుకొని వెళ్ళాలి. సో మేము ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదనమాట. సో అందుకోసం డైరెక్ట్ ఆటో బుక్ చేసేసుకున్నాము. కాకినాడ నుంచి వచ్చే వాళ్ళైతే అక్కడ దిగి ఆటో బుక్ చేసుకోండి. నాకు తెలిసి ఆటో అక్కడ నుంచి ఒక 30 to 50 రూపీస్ ఛార్జ్ చేస్తారంటే ఎక్కువ చేయరు. దూరం నుంచి అయితే ఎక్కువ అవుతుంది కదా. ఇక్కడ హింజువాడి, దన్కావాడి, కాత్రాజ్ ఈ మధ్యలో ఉండే వాళ్ళు హింజువాడి బస్సులు ఉంటాయి కదా. హింజువాడి బస్సులు మీరు ఒకవేళ ఎక్కడ దూరం ఉన్నారనుకోండి, నాకు తెలిసి ప్రతి ఏరియా నుంచి కాత్రాజ్కి బస్సు ఉంది. సో మీరు కాత్రాజ్కి వచ్చేసి అక్కడ నుంచి హింజువాడి బస్సు ఏదంటే 43A దాన్ని మీరు ఎక్కేసారంటే SUSHROAD సుస్ రోడ్ అనేది ఒకటి వస్తుంది. అక్కడ దిగేసారనుకోండి, అక్కడ నుంచి శ్రీ అహోబిల శ్రీ బాలాజీ టెంపుల్
అని కొడితే శ్రీ అహోబిలా మఠ్ శ్రీ బాలాజీ టెంపుల్ అని కొడితే మీకు అక్కడ నుంచి చూపిస్తుంది. నాకు తెలిసి 30 నుంచి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు అంతే. ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఒక కొండ ఎక్కాలన్నమాట, అదే చేస్తున్నాము, కొండ ఎక్కుతున్నాము. నాకు ఇదంతా చూస్తుంటే తిరుమల వెళ్తున్న ఫీలింగే వస్తుంది అనమాట. సో అందుకోసం అని మీరు వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. సో మీరు ఎక్కువ దూరం ఉండి మేము అంత బడ్జెట్ పెట్టుకోలేమనే వాళ్ళకి ఇది ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్నది చాలా చిన్న టెంపుల్. ఇది అహోబిలా మఠ్ అనమాట. ఇది అహోబిలా మఠ్ ఏంటంటే వాళ్ళు ఏదో చెప్పారు మరాఠీలో, నాకు అర్థం అవ్వలేదు. సో అదనమాట ఇక్కడ టెంపుల్. ఇది మా అబ్బాయి పరిగెడుతున్నాడు, మమ్మల్ని రోడ్డు పైన దింపేశాడు. అక్కడ నుంచి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ టెంపుల్ ముందు ఒక పూజ సామాగ్రి అమ్ముతున్నారనమాట. మీరు కావాలంటే తీసుకోవచ్చు, లేకుంటే లేదు. మేమైతే తీసుకోము, ఎందుకంటే అక్కడ టెంకాయ అవేం కొట్టరు. సో మేము ఏదైనా వేయాలనుకున్న హుండీలో మాత్రమే వేస్తామన్నమాట. ఇంకా వెళ్ళేసి అక్కడ స్టాండ్ ఉంటుంది, అక్కడ పెట్టేశాము. ఇక్కడ యాక్చువల్గా అంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయనియరు. సో నేను అక్కడ తెలుగు వాళ్ళు ఉంటే ఒకరిని రిక్వెస్ట్ చేయడం వల్ల ఇది ఎలా చేశారనమాట. అక్కడ మీకు చాలా సేవలు ఉన్నాయి, అవి చూపిద్దామంటే కూడా వాళ్ళు అసలు పర్మిషన్ ఇవ్వలేదు. సో వాళ్ళ నమ్మకాన్ని మనం ఎందుకు ఒమ్ము చేయడం అని చెప్పేసి వచ్చేసాను అనమాట. సో అంతే. ఇక్కడ ఉన్నది ఇది స్వామి అనమాట, ఇంకా వినాయకుడు. తర్వాత ముందు వచ్చేసి గోదాదేవి ఉంటుంది, అక్కడ ప్రసాదం ఇచ్చారు. సేమ్ మనకు తిరుమలలో ఏ ప్రసాదం ఇస్తారో అదే ఇస్తారండి.